నా కోడలు వస్తోందా? అందుకే భయపడ్డావా? చెప్పాను కదా, అవనికి దొరికావంటే నీ వెన్ను విరిచి మూలన కూర్చోబెడుతుంది అని. జగన్నాథం గారు సూచించిన విధంగా మనం ఈ తాళాలను తెరిచి లోపలికి వెళ్ళాలి. ప్రమాదం, ప్రమాదం! అవని నీ గురించి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. నీ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత నాకే నిన్ను చంపేయాలనిపిస్తోంది. నన్ను చంపడం మీ వల్ల కాదు కదా, మీ అమ్మవారి వల్ల కూడా కాదు. రా. ఏమైంది? ఎందుకు అడ్డం నిలబడ్డారు? లోపలికి వెళ్ళాలి, తప్పుకోండి. అడ్డు తప్పుకోండి నాగమ్మ. ముక్కు పుడక లోపలుంది, అమ్మ కూడా లోపలుంది. అలాగే మన కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్న వశీకర లోపలుంది. వశీకరను వధించి ముక్కు పుడకను అమ్మను బయటికి తీసుకురావాలి. మీరు అట్టులేవండి. ఇవాళ మన పనికి ఎందుకు అడ్డం పడుతున్నాయి బావా? అదే నాకు అర్థం కావడం లేదు. నీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను, విను. మీ ఇంట్లో ఉండవలసిన ముక్కు పుడక ఇప్పుడు నా కోటలో ఉంది. నమ్మలేకపోతున్నావు కదా? వివరంగా చెప్తాను, విను. ఈ ఊరికొచ్చిన కష్టాన్ని తీర్చడానికి, దుష్టశక్తినైన నన్ను తరిమి కొట్టడానికి మీ అవ్వని ఒక పూజను గ్రామస్తులందరితో కలిసి చేసింది. ఆ పూజలో అమ్మవారి ముందున్న ముక్కు పుడకను అక్కడున్న పంతులు ద్వారా నా మంత్రశక్తితో ఇక్కడికి రప్పించుకున్నాను. అది ఇక్కడ పడినప్పటి నుంచి వెతుకుతున్నాను, అస్సలు కనిపించటం లేదు. మీ వంశం వారికి అది తొందరగా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని నువ్వే వెతుకో. వెతకాల్సిన అవసరం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు దక్కదు. నీకు కనిపించడం లేదు అంటే అమ్మవారు తిరిగి తన దగ్గరికి రప్పించుకుంటుందని అర్థం. అలాగే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలు పండాయని నువ్వు గ్రహించాలి. ఎక్కువ మాట్లాడకుండా ముందు ముక్కు పుడక వెతుకు. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? మా వశీకర మేడం చెప్పింది చెయ్యి, లేదంటే చచ్చిపోతావు. ముక్కు పుడక దొరికిన వెంటనే దాంతో బయటపడాలి. నా ప్రాణం పోయినా సరే ఈ దుష్టులకు దక్కనివ్వను. ఏంటి మీ అల్లరి? ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము ఎంత ముఖ్యమైన పని మీద వచ్చామో మీకు చెప్పాం కదా. అయినా సరే మీరు అర్థం చేసుకోరేంటి? మర్యాదగా అడ్డు తప్పుకోండి. చెప్పేది మీకే అర్థం కావడం లేదా? వెళ్ళండి. పద బావా.